ఖమ్మం పట్టణాన్ని వరదల ముంపు నుంచి రక్షించేందుకు 690 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి పరిశీలించారు. బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు ఇరువైపుల రక్షణ గోడల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి జూలై, ఆగస్టు వరదల సమయంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలని, మిగిలిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముందు ఏరియా ట్యాకిల్ చేసి సేఫ్ లెవెల్కి తీసుకురండి. గవర్నమెంట్ నిర్ణయం చేసిన తర్వాత మీ రెప్యూటెడ్ కంపెనీని కూడా ఐ విల్ బ్లాక్ లిస్ట్, అది కూడా చెప్పండి. 2 సంవత్సరాలు బట్టి మీ డిపార్ట్మెంట్ మీద ఎమ్మడబడి చేసుకోమని చెప్పాను. లోపల ఉన్నాయా? బండి మీద పెట్టచ్చు. ముందుగా అరే ఏదైనా బండి పెట్టరా? మొదలు పెట్టి మీరు కూడా వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వండి. ఎక్స్ట్రా పాప్ మీద అడిగితే కూడా చేయండి. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, సేమ్ టైం పని ఆగొద్దు. అర్థమైందా? పెట్టండి, పని చేయండి. మీ ప్రొసీజర్ ఏదంటుంటే తొందరగా రిజాల్వ్ చేయండి. అది పబ్లిక్ చేస్తారు కదా. పైసలు ఇచ్చే కార్యక్రమం ఏదో మీరు మంచుకొండ కూడా అంతే చేశారు. ఇంకా అక్కడ ప్రొటెక్షన్ పెట్టి పని చేయాలి. ఎవరన్నా వస్తే ప్రొసీజర్ ఏముంది, డబ్బులు ఏమున్నాయి, ఏం చేయాలో చేస్తారు. కానీ పని ఆపితే మటుకు ఈ డోంట్ అక్కడ. ఓకే, ఇదొకటేనా? ఇంకా ముందుకు కూడా ఉంది. మరి ఏమీ లేదు, అంతా అయిందన్నారు జేసీ గారు. వాట్ ఈజ్ ఏంటి అనన్య గారు కొంచెం లేటర్ స్టేజ్ మనకు 75% లేటర్ అంటే వరద వచ్చాక ఇది హయ్యర్ కాంటూర్. హయ్యర్ అంటే 36 పైన ఉందా? 36 ఫీట్ వచ్చినా కూడా ఇందులో నీళ్ళు రావా? వీళ్ళు దీన్ని కొంచెం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాంకింగ్ నాకు అవన్నీ అనవసరం. బై ఫోర్స్ యూ డూ దట్ వర్క్. బై ఫోర్స్. ఏంటి పట్టా భూమి? మనం పైసలు ఇస్తాం. ఆల్టర్నేటివ్ ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా చేయండి. ఐ డోంట్ అక్కడికి ఎక్కడ ఇళ్ల స్థలం కావాలి, ఇంకోటి కావాలి చేయండి. ఈ ప్రొసీజర్ మీ యొక్క ఆర్డర్ ప్రకారంగా మీరు చేసేయండి. కానీ పని మట్టి రాగదు. ఓకే అనన్య, నువ్వు రేపే పని మొదలు పెట్టు. మీరు అసలు అంత దూరం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్క అమ్మాయి ఉందా? ఒకటే సార్. ఏం చేయాలో కలెక్టర్ గారితో, జేసీ గారితో మాట్లాడుకోండి. వాళ్ళకి ఏం సాయం చేయాలో అన్నీ చేయండి. సరే, ఎక్స్ట్రా కూడా ఏదైనా అవకాశం ఉంటే వీకెండ్ నువ్వు పని ఆపితే మట్టికి నువ్వు ఉండదు. అది కూడా చెప్తున్నాను. ఇన్ని రోజులు బట్టి సమస్య అయిపోయిందంటే అంతా అయిపోయిందండి, పని అయిపోతుంది. కమిషనర్ ఉండా, పోలీస్ కమిషనర్ మొత్తం వచ్చేసి ఒక 690 crores వచ్చే మార్చి పూర్తి కావాలి. అవును అవును చెప్పండి అమ్మా. ఏరియా మనకి ఆల్రెడీ 450 meters ఉంది సార్. చేస్తాం. 240 meters సార్. అంతా ఒప్పుకున్న తర్వాత ఈ పర్టికులర్ పెట్టి మధ్యలో పెట్టండి. 2 గ్యాపుల్లో అలా తక్కువలో అయితే 3:30 వచ్చినా 4 వచ్చినా కూడా ఓవర్ఫ్లో కాదు. అయితే నేను అనేది ఇప్పుడు మీకు ఇంకొక 10 రోజుల వరకు వర్షాలు రావు. 10 రోజుల తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు ఈ ట్రైన్లో
ఈ నీళ్ళని ఎక్కడ కలుపుతారు? ఊళ్ళో నుంచి వచ్చే వర్షం నీళ్ళు కానీ ఊళ్ళో ఉన్న డ్రైన్ వాటర్ని కానీ రివర్లో ఎక్కడ కలుపుతారు? మొత్తం 7 డ్రైన్లు ఇక్కడ నుంచి 6 డ్రైన్లు ఇంపార్టెంట్ 6 డ్రైన్లు 3 పెట్టేసాం. మిగతా అయితే స్మాల్. మనం ఎక్కడికి ఈ పెద్ద డ్రైన్లు తీసుకొచ్చేసాం. పెద్ద డ్రైన్ ఎందుకంటే రేపు ఇది వర్స్ట్ కండిషన్ ఎయిర్ ఫుల్ వచ్చి టౌన్లో ఇక్కడ వర్షం పడకుండా బయ్యారం అవుతుంది, మళ్ళీ 2.5 లక్షలు వచ్చింది. ఆ నీళ్లు మళ్ళీ టౌన్లోకి రావా? రాకుండా మనం ఏదైతే 3 డ్రైన్లు ఉంటాయి కదా వాటిని ప్రొడక్షన్ ప్రొడక్షన్ అప్పుడు ఆ నీళ్ళు నేను చెప్తాను. అప్పుడు ఇది వచ్చినప్పుడే ఖమ్మంలో కూడా పెద్ద వర్షం పడింది. అదే వరస్ట్ కండిషన్. దెన్ అనేది వరస్ట్ కండిషన్ వచ్చినప్పుడు సార్ ఇక 28 ఫీట్ వచ్చినప్పుడు మైన్లో పడితే ఇనండేషన్ ప్లేస్లు అది ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడైతే నీళ్ళు ఆగే ప్రదేశం దాని వరకు ఈ డ్రైన్లు సేఫ్గా చేస్తాం. కొంత ఇనండేషన్ అయితే కాకపోతే అంత వెలాసిటీతో ఈ ప్రాసెస్ బాండింగ్ అవుతా ఉంటుంది. ఈ డ్రైన్లు అయింది అంత బాండింగ్ అవుతుంది. ఈ డ్రైన్లు ఎప్పుడు కచ్చా డ్రైన్లు అయినా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునేదానికి లిఫ్ట్ చేసుకుంటే లిఫ్ట్లు ప్రాసెస్ కావాలని చెప్పి డ్రైన్లో పర్మనెంట్గా టెంపరీ చేయాలి. ఈ సంవత్సరం వరకు ఆ డ్రైన్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైపోయినా కూడా ఈ రోడ్డు దగ్గర నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు కంప్లీట్ చేయాలి సేమ్ లెవెల్. ఆ డ్రైన్ పోర్షన్స్ ఏం చేయాలో టెక్నికల్గా అక్కడ పోర్షన్ పడ్డప్పుడు రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు టౌన్లోకి రావద్దు. ఇది లేనప్పుడు టౌన్లో వాటరు ఇటు ఎట్లా డిస్పాచ్ అవుతుంది, డిస్క్లోజ్ అవుతుంది, అది చూడాలి. మీరు ఇక్కడ మామూలు క్లోజ్ చేసి డ్రైన్స్ అన్ని చికాకు చేసి మళ్ళీ అందుట్లో ఆ నీళ్లతోటి అందుట్లో ఊరంతా ముంచేస్తే ఇది మాకు ఉపయోగం లేని పని. అర్థమైందా? మీరు సచ్చినా బతికినా ఎట్టి పరిస్థితులు 15th కల్లా మొత్తం సేఫ్ లెవెల్కి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు రివర్ పెరిగినా కూడా నీళ్లు లోనకు రావడానికి లేదు. ఆ గ్యాపుల దగ్గర మీరు టెంపరీ ఈ సంవత్సరం వరకు ఎంత చేస్తారో ఐ డోంట్ నో. రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఊళ్ళోకి రావద్దు. ఇది లేనప్పుడు ఊళ్ళో నీళ్ళు ఏ రకంగా ఫ్రీగా మళ్ళీ రివర్లోకి వెళ్ళాలి అది మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ రకంగా జరిగితే మాత్రం మీరు మొత్తం వర్కులన్నీ ఆపేసి ఈ పోర్షన్ వరకే కాన్సన్ట్రేట్ చేయండి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు, అది మీరు చేసినా అవ్వదు. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు, అది ఇప్పుడు మీరు చేసిన అనవసరం. మీరు చేయాల్సింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఈ ఒక్క పోర్షన్ వరకే కంప్లీట్ చేయండి. రెండింటి మధ్యలో 90 మీటర్స్ అంటే మనకు అర్బన్ సైడ్ వచ్చేసి 49 మీటర్స్ అయిపోయింది సార్. ఒక్క మీటర్ కాకపోయినా కూడా వేస్ట్. 1400 చేసినా 1401 చేయకపోతే మీరు వేస్ట్. అది నేను అది అర్థమైందా? దీన్ని ఎంత తొందరగా లేపగలుగుతారో లేపండి. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తారు. మీరు కనీసం ఎర్త్ లెవెల్ కన్నా తీసుకెళ్ళాలి. ఇందులో మళ్ళీ వాటర్ స్టాగ్నెంట్ అయింది. మళ్ళీ మీరు పని చేయాలంటే దీన్ని లిఫ్ట్ చేయాలా, మళ్ళీ వాటర్ తీసేయాలా, డీ వాటరింగ్ చేయాలా, మళ్ళీ అదంతా మీరు ప్లాన్ చేసుకొని ఇది మీరు ఈ సంవత్సరం ఈ ఏజెన్సీ కూడా నాకు అభిషేక్ మీరు పరమగా ఉండాలా, డిపార్ట్మెంట్ కూడా ఆగండి